హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన బెన్ సర్కిల్కి ఎన్టీఆర్ సర్కిల్కి దగ్గరలో ఉన్నాను. మన బందర్ రోడ్డుకి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. ఇదైతే మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మొత్తం 5 floors అండి, 10 flats. మన ఏపీసీఆర్డీఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ముందు మనకి పార్కింగ్ దగ్గర నుంచి మీకు మొత్తం అయితే ఒకసారి ఈ ఫ్లాట్ విషయం చూపిస్తాను. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మనకి అవైలబుల్గా అయితే నార్త్ ఫేసింగ్లో 3 ఫ్లాట్లు ఉన్నాయి, ఫస్ట్, సెకండ్, ఫోర్త్ ఫ్లోర్లో. ఇప్పుడు ఆ ఫ్లాట్స్ అయితే చూపిస్తాను. ముందుగా ఈ పార్కింగ్ మొత్తం చూపిస్తానండి. వీళ్ళు గేట్స్ కూడా మనకి రిమోట్ ఆపరేటెడ్ గేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ రిమోట్ ఆపరేటెడ్ గేట్స్ ఇచ్చారు. అలాగే మీరు చూస్తున్నంత కూడా కంప్లీట్ పార్కింగ్ వస్తుంది, చుట్టూ పార్కింగే. సో పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అలాగే వీళ్ళు మనకి ఫ్యూచర్ ఆలోచించి వాటర్ సాఫ్ట్నర్ కూడా పెట్టేశారు. అది కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ ఇది వాటర్ సాఫ్ట్నర్ ఇక్కడ పెట్టారండి. ఇది మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్కి వస్తుంది. మున్సిపల్ వాటర్ ఉంటుంది, అలాగే బోర్ వాటర్ కూడా ఉంటుంది. అయినా బిల్డర్ ముందుగానే మనకి సాఫ్ట్నర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ అంతా కింద వస్తుందండి. అలాగే ఇంకా లిఫ్ట్ అయితే ఇక్కడ ఇలా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్టిస్ బ్రాండెడ్ లిఫ్ట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక గేట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇక్కడ ఒక గేట్ వస్తుంది. ఇంకా లిఫ్ట్ అయితే ఇక్కడ వచ్చింది ఆల్టిస్ బ్రాండెడ్ది. అలాగే స్టెప్స్ కూడా మీరు చూడొచ్చు, మొత్తం గ్రానైట్ స్టెప్స్ వచ్చినాయి. ఇక్కడ ఎస్ఎస్ రైలింగ్ అది ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 5th ఫ్లోర్లోకి వచ్చామండి. ఇప్పుడు లిఫ్ట్ చూశారు కదా, ఈ చుట్టూ కూడా మీకు గ్రానైట్ క్లాడింగ్ అది చేయించారు లిఫ్ట్ చుట్టూ కూడా. అలాగే స్టేర్ కేస్ అంతా కూడా ఒకసారి చూడొచ్చు. అలాగే 2 ఫ్లాట్స్కి మధ్యలో ఇది కామన్ స్పేస్ అండి, ఆల్మోస్ట్ 6 to 7 feet ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెక్యూరిటీ పరంగా వీళ్ళు ఇక్కడ మనకి సీసీ కెమెరాస్ అవి కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది సింహద్వారం మెయిన్ డోరు, మంచి డిజైన్, యూనిక్ డిజైన్ ఒకటి చేయించారు. ఇలా లీవ్స్ అది వచ్చింది. అలాగే ఈ పక్కన కూడా ఫుల్ లెంత్ విండో ఒకటి ప్రొవైడ్ చేశారండి. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ ఫ్లాట్కి 2 లివింగ్ రూమ్స్ వచ్చినాయండి. ఇది ఒక లివింగ్ రూము. ఫస్ట్ ఈ లివింగ్ రూమ్ అయితే చూద్దాము. అలాగే సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు. మొత్తం ఇంటీరియర్ వర్క్తో మొత్తం చాలా మంచి డిజైన్ చేయించారండి. ఇలా వుడ్ లామినేటింగ్ షీట్స్ అది చేయించి గోడలంతా ఎక్కడ కనపడకుండా మొత్తం మనకి డిజైన్ అయితే చేయించడం జరిగింది బిల్డర్ గారు. అలాగే మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, ఏసీకి కన్సీల్డ్ లైన్స్ ఇచ్చేసారు. ఈ సైడ్ ఏసీ కన్సీల్డ్ లైన్స్ అంతా వీళ్ళే ఇచ్చారు. అలాగే వీళ్ళు మొత్తం ఈ ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్తో పాటు 6 స్ప్లిట్ ఏసీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళు ఫ్లోరింగ్ కూడా 6x4 వర్టిఫైడ్ టైల్స్ యూస్ చేశారు. ఇంకా లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు డైనింగ్ స్పేస్ చూపిస్తున్నానండి. ఇది ఓపెన్ కిచెన్ స్టైల్, ఇదంతా డైనింగ్ స్పేస్ కింద వస్తుంది. సీలింగ్ కూడా మంచి డిజైన్ చేయించారు, వాల్ పేపర్ అది యూస్ చేసి మంచి డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి డైనింగ్ సైడ్ మనకి ఫ్రెంచ్ విండోస్ అవి కూడా, ఫ్రెంచ్ గ్లాస్ డోర్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సైడ్ మనకు వచ్చేప్పటికి ఒక బాల్కనీ కమ్ వాష్ ఏరియా కంప్లీట్గా ఉంటుందండి. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఇంక ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చండి. మొత్తం సెమీ మోడ్యులర్ కిచెన్ ఇచ్చారు, కంప్లీట్ సెమీ మోడ్యులర్ కిచెన్. బాస్కెట్స్ కూడా మంచి బాస్కెట్స్ ఇచ్చారండి, కంప్లీట్ హైడ్రాలిక్ బాస్కెట్స్ లాగా ఇచ్చారు ఇవన్నీ కూడా. సో ఇదంతా కూడా మనకి స్టోరేజ్ స్పేస్ కింద కన్సిడర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు కంప్లీట్గా. అలాగే ఇక్కడ మనకి ప్యానిటరీ కూడా ఉందండి. ఈ సైడ్ ప్యానిటరీ ఇచ్చారు, అది కూడా చూద్దాం ఒకసారి. అలాగే మనకి పూజ గది అనేది చాలా ఇంపార్టెంట్. సో పూజ గదిని కూడా ఇక్కడ ఇలా స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో పూజ గది కూడా వచ్చేసింది. చూస్తున్నారు కదండి, ఒకసారి సీలింగ్ కానీ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. ఇదంతా కూడా గ్లాస్ డోర్స్ ఇచ్చేశారు. అలాగే ఇక్కడ కూడా మనకు ఒక స్ప్లిట్ ఏసీ వస్తుందండి. ఇక్కడ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ స్ప్లిట్ ఏసీ ఇస్తారు. నెక్స్ట్ మనం సెకండ్ లివింగ్ రూమ్ అయితే చూద్దాము. మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇంకొక లివింగ్ రూమ్ ఇచ్చారు, అది చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది సెకండ్ లివింగ్ రూమ్ అండి. ఇదంతా కూడా మన ఫ్యామిలీతో మనం మంచిగా స్పెండ్ చేయడానికి ఉంటుంది. అది కూడా ఇప్పుడు చూస్తున్నాము. ఇక్కడ కూడా గోడ కనపడకుండా ఇలా వాల్ డిజైన్ అనేది కంప్లీట్గా ఇచ్చేశారు. చూస్తున్నారు కదండి, ఈ వాల్స్ అందరూ కూడా చాలా మంది బిల్డర్స్ వదిలేస్తారు. ఈయన అలా వదలకుండా ఈ వాల్ స్ట్రక్చర్ అంతా కూడా ఇలా మంచి డిజైన్ చేయించి చేయిస్తున్నారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు.
అలాగే ఇక్కడ ఒక మంచి టీవీ వాల్ యూనిట్ డిజైన్ కూడా చేయించడం జరిగింది. అలాగే కింద హోమ్ థియేటర్ కానీ ఏదైనా సరే అంత కింద పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక ఏసీ వస్తుందండి. ఇక్కడ 3వ ఏసీ అయితే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ మనం ముందుగా అయితే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ముందు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను ఒకసారి. ఇది ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. అలాగే క్లాజెట్, ఇది వార్డ్రోబ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ అవి ప్రొవైడ్ చేశారు. అలాగే వీటికి మిర్రర్స్ కూడా ఇవ్వడం జరిగింది, కంప్లీట్ మిర్రర్స్ ఇచ్చేసారు. స్టోరేజ్ స్పేస్ అంతా కూడా ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారండి వీళ్ళు, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ వాల్ డిజైన్ కూడా ఇలా చేంజ్ చేశారు. ఇదంతా వాల్ డిజైన్ ఇలా వచ్చింది. కింగ్ సైజ్ కాట్స్ 2 వేసుకున్నా కూడా ఇంకా మనకి రూమ్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే సీలింగ్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. లైట్స్ కానీ అంతా కూడా మంచి డిజైన్ చేసి చేయించారు. దీనికి వచ్చేవాడికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇక్కడ దీంట్లో వచ్చేవాడికి మనకి శానిటరీ ఫిట్టింగ్స్ అంతా కూడా జాగ్వార్ ఇచ్చారు. చాలా వరకు జాగ్వార్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఈ టైల్స్ కూడా పై వరకు టైల్స్ ఫిట్ చేయించేశారు. అలాగే కమోడ్స్ కూడా వీళ్ళు మొత్తం మనకి సూట్స్ ఇచ్చేసారండి. సో ఇది ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చిన బాత్రూమ్ అంతా కూడా మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాము, కిడ్స్ బెడ్రూమ్. ఇదైతే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఇంకో ఏసీ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఏసీ వస్తుందండి. అలాగే ఇక్కడ ఒక ఏసీ వస్తుంది. ఇక్కడ 5th ఏసీ వస్తుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్ అవడంతో ఈ వార్డ్రోబ్స్ అనేవి స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. అలాగే ఇలా డిజైన్ అంతా కూడా ఇలా చేయించారు. ఇదంతా కూడా గ్లాస్ డోర్స్ అండి. అలాగే ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కానీ ఏదైనా కానీ స్టడీ టేబుల్ లాగా ఇక్కడ ఒకటి ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ సైడ్ కూడా చూడొచ్చండి, గోడ అనేది కనపడకుండా కంప్లీట్ డిజైన్ అయితే ఇలా చేయించడం జరిగింది. ఇదంతా కూడా డిజైన్ వస్తుంది. ఇక్కడ కూడా చిన్న ఫినిషింగ్ వర్క్ ఉందండి. ఇక్కడ కూడా డిజైన్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ బెడ్రూమ్కి వచ్చేపాటికి ఒక బాల్కనీ ప్రొవైడ్ చేశారు. అది ఈ సైడ్ వచ్చింది. ఈ బాల్కనీ అయితే ఈ బెడ్రూమ్కి ఇక్కడ అంతా బాల్కనీ ఇవ్వడం జరిగింది. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దాం ఒకసారి. థర్డ్ బెడ్రూమ్ చూస్తున్నామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ లేదా పేరెంట్స్ బెడ్రూమ్. ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. అలాగే ఈ సైడ్ వచ్చేపాటికి మనకి బాత్రూమ్ అనేది ఇక్కడ వచ్చింది అటాచ్డ్. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. అలాగే ఇక్కడ స్ప్లిట్ ఏసీ వస్తుంది, 6th స్ప్లిట్ ఏసీ. సో చూశారు కదండి, ఇది మొత్తం 3 బెడ్రూమ్లకి కూడా 3 అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయి. అలాగే 3 బెడ్రూమ్లకి 3 స్ప్లిట్ ఏసీస్ ఇస్తున్నారు. అలాగే 2 లివింగ్ రూమ్స్కి 2 స్ప్లిట్ ఏసీలు. అలాగే మనకి కిచెన్ కమ్ డైనింగ్ ఏరియాలో ఒక స్ప్లిట్ ఏసీ వస్తుంది. సో మొత్తం 6 స్ప్లిట్ ఏసీలు. అలాగే లైట్లు, ఫ్యాన్లు అన్నీ ఇల్లే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ ఇంతకీ చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్ డైమెన్షన్స్తో పాటు ఇందాక మనకి బాల్కనీ కమ్ వాష్ ఏరియా ఒకసారి చూపిస్తానన్నాను, అది కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇందాక చెప్పే కదండి, మనకి డైనింగ్ స్పేస్ పక్కన బాల్కనీ అలాగా వాష్ ఏరియా కలిపి వస్తుందని, అదే ఈ స్పేస్ అంతా కూడా. సో ఇందాక చూపించడం మర్చిపోయాను, సారీ. ఇప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేపాటికి మనం వాషింగ్ మిషన్ అది పెట్టుకోవడానికి, ఆ చివరి వచ్చేపాటికి అటెన్సిల్స్ క్లీన్ చేసుకోవడానికి స్పేస్ వస్తుంది. సో ఇది కూడా చూడండి, చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ ఫ్లాట్ డైమెన్షన్స్ వచ్చేపాటికి టోటల్ 2297 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 1750 SFT వస్తుంది. యూడిఎస్ 68 గజాలు వస్తుందండి. బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ సైట్ ప్రైస్ కూడా చాలా హై ఉంటుందండి. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళు స్ప్లిట్ ఏసీస్ కానీ అన్నీ కలుపుకునే వీళ్ళు ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. 1,60,00,000 చెప్తున్నారండి. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ప్రైస్ మాట్లాడుకోవచ్చు. 100% ఈ బడ్జెట్లో ఎవరికైనా ఫ్లాట్ కావాలి ఉత్తరం ఫేసింగ్లో అంటే ఇది 100% కన్సిడర్ చేయొచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వాల్సిన ఛాన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే చెప్తున్నా కదండి, బందర్ రోడ్డుకి బాగా మంచి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మన లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి.
మరి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, కాబట్టి మార్కెటింగ్ కమిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది అందరూ కూడా మాకు దయచేసి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.